ఓటేసిన తర్వాత ప్రెస్ మీట్ ఎలా పెడతారు? సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఫిర్యాదు, ఘర్షణలు ఫిర్యాదులు, పలుచోట్ల మొరాయించిన ఈవెంట్లు. నీ ముఖం మ్యాచ్ కావడం లేదు. పోలింగ్ బూత్లో ఓటర్తో మాధవీలత, బీజేపీ ఎంపీ అభ్యర్థిపై కేసు నమోదు, మంగళహాట్ పోలీస్ స్టేషన్లో మరో కేసు అంటూ చూస్తున్నాం. ఇది చాలా వరకు ఇంపార్టెంట్. ఇందాక నేను చెప్పా, మన ఎలక్ట్రాల్ కార్డు, పాన్ కార్డు ప్లస్ ఆధార్ కార్డు ప్లస్ మన ఫేస్, ఈ 3 మ్యాచ్ అయితేనే అలాంటి వాళ్ళనే పోలింగ్ కేంద్రాలకు పంపించి వాళ్ళతో ఓటు వేయించే రోజు వచ్చినాడు. అట్లీస్ట్ ఆధార్ కార్డు, ఓటర్ కార్డు ప్లస్ మన ఫేస్ మ్యాచ్ అయినాడు ఎలక్షన్ కేంద్రంలోకి వెళ్ళి ఓటు వేసేందుకు అవకాశం ఇచ్చినాడు. మాత్రమే మార్పులు కనిపిస్తాయి. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని వచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిపై సోమవారం మలక్పేట పోలీస్ కేసు నమోదు చేశారు. ఎస్ఐ నవీన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మలక్పేట నియోజకవర్గం పరిధిలోని హోలీ మదర్ స్కూల్ పోలింగ్ బూత్ నెంబర్ 64లో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు ఉదయం హైదరాబాద్ బీజేపీ ఎంపీ మాధవీలత వచ్చారు. అదే సమయంలో రఫత్ ఉన్నీసా అనే మహిళ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చారు. ఆమె ఐడిని పరిశీలించిన మాధవీలత నీ ముఖం సరిపోవడం లేదా నీ ముఖం మ్యాచ్ అవ్వడం లేదు అని చెప్పడంతో ఆమె ఓటు వేయకుండానే వెనుదిరిగారు. అంటే డూప్లికేట్ ఓటనా లేదా ఫేక్ ఓటనా? అనంతరం అన్ని పరిశీలించి సరైన వ్యక్తులతోనే ఓట్లు వేయించాలని చెప్పి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ జరిగిన దాంట్లో తప్పే ఉన్నది. ఇక్కడ మాధవీలతనే కాదు, ఇది భారతదేశ వ్యాప్తంగా జరగాల్సినటువంటి ప్రక్రియ అంతవరకే. దీన్ని సరైన రీతిలో చూడకుండా తప్పుగా చూడడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు నువ్వు నేను ఉన్నాం బ్రదర్, లేదా నువ్వు నేను ఉన్నామండి, మనం కూడా బుర్కాలు వేసుకొని వెళ్ళి నా ఓటర్ ఐడెంటి కార్డు చూపిస్తా, నా మొహం చూపెట్టా అంటే కరెక్టా? అది కాదు కదా. ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్యమైనటువంటి ఎన్నికల సరళిలో ప్రజలకు మనకు కావాల్సినటువంటి లీడర్ని మనం వెతుకునేటువంటి మనకు కావాల్సినటువంటి లీడర్ని మనం ఎన్నుకునేటువంటి ప్రక్రియలో మనం ఫేస్ చూపెట్టకుండా ఓటేస్తామంటే ఎంతవరకు కరెక్ట్? దీనిపై పోలింగ్ బూత్లో పనిచేస్తున్న బిఎల్ఓ అర్ణ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మాధవీలతపై కేసు నమోదు చేశారు. కాగా డమ్మీ వీవీప్యాడ్లతో పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రచారం చేస్తున్నారని పోలీసులు వాటిని స్వాధీనం చేసుకోగా పిఎస్ నుంచి వాటిని తీసుకెళ్లిపోయారని వచ్చిన ఫిర్యాదు మేరకు మంగళహాట్ పోలీసులు మాధవీలతపై కేసు నమోదు చేశారు. కాగా ఓ మైనర్ ఓటు వేయడానికి రావడంతో పోలీసులు ఈ వ్యవహారంపై కూడా కేసు బుక్ చేశారు. ఒక మైనర్ ఓటు వేయడానికి రావడంతో పోలీసులు వ్యవహారంలో కేసు బుక్ చేశారు. తెలియట్లేదా ఇక్కడ ఏం జరుగుతుంది? ఎన్ని ఫేక్ ఓట్స్ జరుగుతున్నాయి? ఈ ఫేక్ ఓటింగ్ చర్యకి కట్టడి ఎన్నడు జరుగుద్ది? నేను ఇందాక కూడా చెప్పిన, ఇదే ఓల్డ్ సిటీలో 45 ఏళ్ళుగా ఒక ఇంట్లో ఉంటున్నటువంటి హిందూస్ ఇంట్లో 8 ఫేక్ ముస్లిం ఓట్స్ కొత్తగా క్రియేట్ అవ్వబడ్డాయి. ఎవరి వల్ల? ఎందుకు ఈసీ కానీ భారత ప్రభుత్వం కానీ ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోవట్లేదు అనేదే ప్రశ్న. అంతే. మాధవీలత వ్యవహారంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరిగింది మాత్రం తప్పే, నేను ఖచ్చితంగా తప్పే అని అంట. ఆవిడ ఏమాత్రం తప్పు చేయలేదు. ఆవిడ అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తుంది. ఆవిడ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఓటర్ని, అమ్మా మీరు ఈ లొకేషన్లోనే ఓటేస్తున్నారా, మీ ఓటు ఇక్కడే ఉందా, మీ ఫేస్ చూపెట్టండి, మీ ఐడి కార్డు చూపెట్టండి అని అడిగింది. తప్పే ఉంది దాంట్లో. ఎందుకు దాన్ని తప్పుబట్టి ఆవిడ మీద కేసు పెట్టారు? ఏ రాజకీయ నాయకుడికైనా ఎక్కడి నుంచి వాళ్ళు కంటెస్ట్ చేసినా వాళ్ళ బాధ్యత అది, వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బూత్లో పనిచేస్తున్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్లు కరెక్ట్గా చూడట్లేదు కాబట్టి ఆవిడ అడిగింది. తప్పే ఉంది దాంట్లో.